సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధకే శరణ్యే త్రయంబకే దేవి నారాయణే నమోస్తుతే. జ్యోతిషాభిమానులకు అందరికీ నమస్కారం. 2026 జూన్ మాసంలో మాస ఫలితాలు. 2026 జూన్ మాసంలో సింహరాశి వారి యొక్క మాస ఫలితాలు. ఈ సింహరాశి వారికి 3 గ్రహాలు అనుకూలంగా సంచరిస్తూ 30 నుంచి 40% శుభఫలితాలు వస్తున్నాయి. 5 గ్రహాలు ప్రతికూలంగా సంచారం కొనసాగించే వాతావరణం కనిపిస్తుంది. ప్రధానంగా 2026 జూన్ మాసంలో సింహరాశి వారికి జన్మరాశ్యాధిపతి అయినటువంటి సూర్య భగవానుడు, ఈ గ్రహరాజు అయినటువంటి సూర్య భగవానుడు ఈ జూన్ నెలంతా కూడా దశమములో అనగా వృషభ రాశిలో, లాభములో అనగా మిథున రాశిలో ఆయన సంచారం కొనసాగించడం వల్ల అధికారుల అండదండలతో నూతన ఉద్యోగులు కానీ ఉన్న ఉద్యోగుల పదోన్నతులు కానీ అందుకుంటారు. ప్రభుత్వం నుంచి సహాయం అందుకుంటారు. రాజకీయ నాయకులు కూడా నూతన అవకాశాలు వచ్చే వాతావరణం ఉంది. తండ్రి సహకారంతో ఒక కార్యక్రమాన్ని దిగ్విజయంగా పూర్తి చేస్తారు. ఇక ద్వితీయ లాభాధిపతి అయినటువంటి బుధుడు ఈ నెల 22 వరకు లాభంలో మిథున రాశిలో సంచారం కొనసాగించడం వల్ల మీ మాటలకు విలువ పెరుగుతుంది. స్థిరాస్తుల నుంచి లాభాలు అందుకుంటారు. వ్యాపార అభివృద్ధి, ఆర్థిక అభివృద్ధి, బ్యాంకు లావాదేవీలు బాగున్నాయి. ఆర్థికంగా మీరు బలపడేటువంటి సూచన కూడా కనిపిస్తుంది. తృతీయ దశమాధిపతి అయినటువంటి శుక్రుడు ఈ నెలంతా కూడా లాభంలో మిథున రాశిలోను, ఆ తర్వాత వ్యయంలో కర్కాటక రాశిలోనూ సంచరించడం వల్ల సృజన సహకారంతో చాలా కార్యక్రమాలు ప్రారంభిస్తారు. మంచి విజయాలు సాధిస్తారు. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో రాణిస్తారు. విందు వినోదాల్లో పాల్గొంటారు. సంతోషంగా ఆనందంగా కాలం గడిపే పరిస్థితి కనిపిస్తుంది. 2026 జూన్ మాసంలో సింహరాశి వారికి సూర్య భగవానుడు, బుధుడు, శుక్రుడు అనుకూలంగా సంచరిస్తూ 40% శుభఫలితాలు అందిస్తున్నారు. మరి 2026 జూన్ మాసంలో ప్రతికూలంగా చతుర్థ భాగ్యాధిపతి అయినటువంటి కుజుడు ఈ జూన్ నెలంతా కూడా భాగ్యములో మేషవ రాశిలోను, ఆ తర్వాత దశమంలో వృషభ రాశిలోను ప్రతికూలంగా సంచరించడం వల్ల కుటుంబం కోసం నూతన వస్తువులు కొనుగోలు చేసి ఇబ్బందులు కొని తెచ్చుకున్న వారు అవుతారు. వాహన సమస్యలు అధికమవుతాయి. భూ వివాదాలు అధికమవుతాయి. తండ్రి ఆరోగ్యం విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. వ్యవసాయ రంగంలో కానీ రియల్ ఎస్టేట్ రంగంలో కానీ నష్టాలు వచ్చే పరిస్థితి కనిపిస్తుంది. ఇక పంచమ అష్టమాధిపతి అయినటువంటి గురువు ఈ జూన్ మాసంలో ఆయన వ్యయములో సంచరించడం వల్ల కర్కాటక రాశిలో మీ ఆలోచనలు కలిసి రాదు. సంతానంతో మనస్పర్ధలు వస్తాయి. సంతానం విషయంలో కూడా ఇబ్బందులు ఎదురవుతాయి. ఆత్మీయులతో అభిప్రాయ భేదాలకు అవకాశం ఉంది. విద్యార్థులు ప్రతికూల ఫలితాలు వస్తాయి. అనుకోకుండా నూతన అవకాశాలను పోగొట్టుకుంటారు. సమాజంలో కొన్ని సందర్భాల్లో మీరు అవమానాలు ఎదుర్కొనే వాతావరణం కూడా కనిపిస్తుంది. ఆర్థిక సమస్యలు కూడా అధికమవుతాయి. ఖర్చులు పెరిగిపోతాయి. షష్టమ సప్తమాధిపతి అయినటువంటి శని అష్టమములో మీనరాశిలో సంచారం కొనసాగిస్తున్నాడు. పోటీ ప్రపంచంలో వెనకడుగు వేస్తారు. చిన్న చిన్న అనారోగ్య సమస్యలు అధికమవుతాయి. జీవిత భాగస్వామితో మనస్పర్ధలు వస్తాయి. వ్యవసాయ రంగంలో నష్టాలు వస్తాయి. అనారోగ్య సమస్యలు, ఆర్థిక సమస్యలు అధికమవుతాయి. పరివార సహకార లోపం వల్ల ఇంట బయట పని ఒత్తిడి అధికమవుతుంది. సప్తమంలో కుంభరాశిలో రాహు సంచరిస్తున్నాడు. దుబారా ఖర్చులు, దుబారా ఆలోచనలు, విదేశీ వ్యవహారాలు ప్రతికూలంగా ఉన్నాయి. మీ అంచనాలకు మించి ఎదుటివారి మీ నుంచి ఆశించేటువంటి పరిస్థితి మీకు ఇబ్బందికరంగా మారుతుంది. జన్మరాశిలో అనగా సింహరాశిలో కేతు సంచారం వల్ల నిరాశ, అశాంతి అధికమవుతుంది. కొన్ని కార్యక్రమాలు చేయడానికి ఆటంకాలు అధికమవుతాయి. ఎదుటి వారిని ఒప్పించలేకపోతారు. వారికి తగినంతగా మీరు అందించలేకపోతారు. ఆ రకమైన నిరాశ, అశాంతి మిమ్మల్ని ఇంట బయట కూడా ఇబ్బంది పెట్టే పరిస్థితి ఉంది. కానీ 2026 జూన్ మాసానికి గాను ఈ సింహరాశి వారు తప్పనిసరిగా కుజుడికి, గురువుకి, శనికి, రాహుకేతువులకు పరిహారాలు నిర్వర్తించుకోవాల్సిన అవసరం ఉంది. జన్మరాశిలో కేతువు, సప్తములో రాహు సంచారం వల్ల ఇది ప్రబల కాలసర్ప దోషం కనుక శ్రీకాళహస్తీశ్వర ఆలయానికి వెళ్ళి ఆలయంలో అందుబాటులో ఉండే రాహుకేతు పూజలు నిర్వర్తించండి. అలాగే ఆ ఆలయంలో ఉన్నటువంటి వాయులింగేశ్వర క్షేత్రమైనటువంటి శ్రీకాళహస్తీశ్వర స్వామిని, అక్కడ కొలువుదీరినటువంటి పార్వతీ అమ్మవారి, జ్ఞానప్రసూన అమ్మవారిగా దర్శనమిస్తారు. ఆ మహాతల్లిని దర్శించుకోండి. అక్కడ శైవ గురువైనటువంటి దక్షిణామూర్తి స్వామివారి దర్శనం ఉంటుంది. స్వామివారిని దర్శించి ఆయన ఆశీస్సులు అందుకోండి. ఇక అష్టమంలో శని దోషం ఉంది. ఏమాత్రం అవకాశం ఉన్న శనీశ్వరుని స్వామి ఆలయానికి వెళ్ళి అభిషేకం నిర్వర్తించండి. అవకాశం లేని వారు శనివారం రోజు ఈశ్వరునికి పాలాభిషేకం నిర్వర్తించండి. నిరంతరం బిల్వాష్టకం చదువుకోండి. వ్యయములో గురువు సంచరిస్తున్నాడు. దత్తాత్రేయ స్వామి వారి దర్శనం, గురుచరిత్ర పారాయణం, పశువర్ణ పన్ను నైవేద్య సమర్పణ చేసుకోండి. భాగ్యములో కుజ సంచారం ఉంది కనుక సుబ్రహ్మణ్య స్వామిని దర్శించండి. సుబ్రహ్మణ్యాష్టకం చదువుకోండి. ఎర్ర కందిపప్పును పేదవారికి దానం చేయండి. 2026 జూన్ మాసానికి గాను ఈ సింహరాశి వారు కందులు, శనగలు, ఎర్ర కందిపప్పు పేదవారికి దానం చేయడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు.